కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రామచంద్రరావు ఆన్ డ్యూటీ. ఎస్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రామచంద్రరావు. కాషాయ నేతలంతా కలిసి వచ్చి ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. కానీ అధ్యక్ష పదవి ఆశించిన నేతలు మాత్రం కాస్త అంటి ముట్టనట్టుగానే ఉన్నట్టు కనిపించింది. రఘునందన్ రావు చెప్పిన రీజన్ అయితే ఓకే, మరి ఈటెల అలా వచ్చి ఇలా ఎందుకు వెళ్ళినట్టు? అసలు ధర్మపురి అరవింద్ జాడే లేదెందుకు? ఇదంతా గుండె భారంతో కూడిన దూరమా? బీజేపీ తెలంగాణ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు రామచంద్రరావు. పార్టీ ముఖ్య నేతలు గజమాలతో ఘనంగా సత్కరించి ఆయన కుర్చీలో కూర్చోపెట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ సహా పలువురు సీనియర్ బీజేపీ నేతలు హాజరయ్యారు. అయితే అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ నేతలు మాత్రం కనిపించకపోవడం, ఒకరిద్దరు వచ్చినా అంటిముట్టనట్లుగా ఉండడంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చర్చ రచ్చలేపుతోంది. రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎక్కడా కనిపించలేదు. అయితే అధ్యక్ష రేసులో ఈయన పేరు ప్రధానంగా వినిపించింది. పసుపు బోర్డు సాధించిన ఘనతతో పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఈ ఫైర్ బ్రాండ్కు పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందుకే రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అరవింద్ రాలేదన్న చర్చ నడుస్తుంది. ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ వచ్చినా కాసేపే కనిపించారు. స్వీట్ బాక్స్ తో అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కనీసం అధ్యక్షుడు గదిలోకి కూడా వెళ్లలేదాయన. తన మందితో వచ్చి రామచంద్రరావుకి స్వీట్ తినిపించి హడావిడిగా వెళ్లిపోయారు. బీసీ వర్గాలకే ఈసారి అధ్యక్షుల పగ్గాలు దక్కుతాయని దండిగా ప్రచారం జరగడం, ఈటెల పేరు దాదాపుగా ఫిక్స్ అయిందంటూ పార్టీ ఆఫీసులో పెద్ద చర్చే నడవడంతో ఈయన భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ పదవి దక్కకపోవడంతో కాస్త డల్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఫైనల్ గా రఘునందన్ రావు అధ్యక్ష రేసులో ఈయన పేరు కూడా గట్టిగానే వినిపించింది. ఆయన అభిమానుల నుంచి రాష్ట్ర పెద్దలకు సైతం డిమాండ్లు వెళ్లాయి. కానీ పని జరగలేదు. కేంద్ర పెద్దలు రఘునందన్ వైపు మొగ్గు చూపలేదు. అందుకే ఈ కార్యక్రమానికి రాలేదా అనంటే చెప్పలేం. ఎందుకంటే దానికో గట్టి రీజన్ ఉంది. రఘునందన్ రావు ఇటీవల కాలుకి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అందుకే రాలేదన్న టాక్ వినిపిస్తుంది. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా లేనిపోని అపవాదులు ఎందుకని వ్యూహాత్మకంగా దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంతా తానై చూసుకున్నారు. దగ్గరుండి రామచంద్రరావుకి బాధ్యతలు అప్పగించారు. అయితే చీఫ్ పదవిని ఆశించి భంగపడ్డ నేతల్లో అరవింద్, రఘునందన్ రావు అసలే రాకపోగా ఈటెల వచ్చినా వెంటనే వెళ్లిపోయారు. దీంతో వీళ్లంతా పదవి రాలేదన్న బాధలో ఉన్నారా, గట్టిగా ఆశలు పెట్టుకున్నారు కాబట్టి గుండె భారంతో దూరంగా ఉండిపోయారా అన్న దానిపై పొలిటికల్ సర్కిల్లో చర్చ ఊపందుకుంది.